వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యూహకర్తల హవా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం టీవీకే విజయ్ సక్సెస్ వెనుక ఉన్న వ్యూహకర్త కపిల్ సాహు రంగంలోకి దిగినట్లుగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త వ్యూహం వెనుక ఉన్న అసలు నిజాలు, జగన్ ముందున్న సవాళ్లు కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ఈ రోజుల్లో ఏ పొలిటికల్ పార్టీ మూవ్మెంట్స్ చూసినా సరే తెర వెనుక ఎవరో ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లేదా పవర్ఫుల్ స్ట్రాటజీ టీమ్స్ చేసే ఆలోచనలు, వేసే వ్యూహాలు అండ్ పొలిటికల్ మూవ్స్ విపరీతంగా చర్చనీయాంశం అవుతున్నాయి. చివరికి పార్టీల దాకా ఎందుకు, చిన్న చిన్న జడ్పీటీసీ అభ్యర్థులకు, నియోజకవర్గ స్థాయి లీడర్లకు కూడా సపరేట్గా సోషల్ మీడియా వింగ్స్ అండ్ డిజిటల్ పిఆర్ టీమ్స్ మెయింటైన్ చేయడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. అయితే ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ టీమ్స్ అనుసరించే ప్రచారాలు, వారు డిజైన్ చేసే పొలిటికల్ గ్రౌండ్ ప్లాన్స్ నిజంగా ఎన్నికల్లో సక్సెస్ అందిస్తాయా లేదా అనేది ఇప్పటికీ ఒక పెద్ద డిబేట్గానే మిగిలిపోయింది. ఈ పొలిటికల్ స్ట్రాటజీ బిజినెస్లో ప్రశాంత్ కిషోర్ కోట్లకు కోట్లు సంపాదించారని, ఆ తరువాత ఆయన టీంలో పనిచేసిన చాలామంది బయటకు వచ్చి సొంతంగా కంపెనీలు, పొలిటికల్ కన్సల్టెన్సీలో పెట్టుకున్నారనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే ట్రెండ్లో ఏపీ రాజకీయాలలో ఒక కొత్త చర్చ మొదలైంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఇప్పుడు ఓ కొత్త వ్యూహకర్త వర్క్ స్టార్ట్ చేశాడనే టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో విపరీతంగా వైరల్ అవుతుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి స్టైల్లో ఏంటంటే తన కోసం తెర వెనుక పనిచేసే టీమ్స్ను, వారి హెడ్స్ను కూడా మీడియా ముందుకు తీసుకువచ్చి పబ్లిక్గా పరిచయం చేస్తూ ఉంటారు. కానీ ఈ కొత్త వ్యూహకర్త విషయంలో ఎందుకో గానీ ఆయన ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఆ వ్యూహకర్త పేరు కపిల్ సాహు. ఆయన గతంలో ప్రశాంత్ కిషోర్కు చెందిన మోస్ట్ పాపులర్ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐపాక్లో కీలక మెంబర్గా పనిచేసి ఆ తరువాత బయటకు వచ్చి సొంతంగా ఒక స్ట్రాటజీ టీంను ఏర్పాటు చేసుకున్నారు. స్టార్టింగ్లో కొన్ని చిన్న చిన్న పార్టీలకు పనిచేసినప్పటికీ తమిళనాడులో తమిళిగ వెట్రి కజగం అధినేత హీరో విజయ్ పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేసి ఆ పార్టీ పొలిటికల్ ఎంట్రీ అండ్ ఇమేజ్ బిల్డింగ్లో సక్సెస్ సాధించడంతో కపిల్ సాహు నేమ్ పొలిటికల్ వర్గాల్లో అమాంతం పాపులర్ అయిపోయింది. రాజకీయాలలో నాయకులు లేదా పార్టీలు సాధించే విజయాల వెనుక ఎన్నో అంతర్గత కారణాలు, ప్రజా వ్యతిరేకత సమీకరణాలు ఉంటాయి. కానీ ఎలక్షన్స్ కాగానే ఫస్ట్ క్రెడిట్ కొట్టేసేది మాత్రం ఇదిగో ఇలాంటి పొలిటికల్ స్ట్రాటజిస్టులే. జగన్కు 2019 ఎలక్షన్స్ టైంలో మొదట్లో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం వర్క్ చేసింది. ఆ తర్వాత పీకే పక్కకు తప్పుకోవడం, కేసీఆర్ అండ్ చంద్రబాబుల వైపు సందేహాస్పద రీతిలో అడుగులు వేయడం జరిగింది. అనంతరం 2024 ఎన్నికల నాటికి జగన్ టీంలోకి రుషిరాజ్ సింగ్ వచ్చారు. ఆయన కూడా గతంలో ఐపాక్ ఫౌండింగ్ మెంబర్గా ఉన్నవారే. కానీ రుషిరాజ్ సింగ్ రూపొందించిన గ్రౌండ్ వ్యూహాలు, క్యాండిడేట్ల ఎంపిక అండ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ జగన్ను పూర్తిగా మిస్లీడ్ చేశాయనే ప్రచారం జోరుగా సాగింది. ఫలితంగా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో రుషిరాజ్ సింగ్ను పక్కన పెట్టిన జగన్ ఆ తర్వాత ఆళ్ల మోహన్ సాయి దత్తును తన పొలిటికల్ టీంలోకి తీసుకున్నారు. అక్కడ కూడా అనుకున్నంత పెద్ద చేంజ్ లేదా ఫ్రూట్ఫుల్ రిజల్ట్ కనిపించకపోవడంతో రీసెంట్గా కోలీవుడ్ స్టార్ విజయ్ పార్టీ టీవీకే సాధించిన పొలిటికల్ మైలేజ్ అండ్ ఆర్గనైజేషన్ సక్సెస్ చూసి జగన్ కపిల్ సాహు కోసం ట్రై చేసినట్లు తెలుస్తుంది. తమిళనాడులో విజయ్ పార్టీ రాజకీయ కార్యాచరణలో జగన్ సోదరుడు వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి ప్రమేయం కూడా కొంతవరకు ఉందనే చర్చ నడుస్తుంది. విజయ్ అండ్ వైఎస్ అనిల్ మంచి ఫ్రెండ్స్ కావడంతో అనిల్ ద్వారానే జగన్ ఈ కపిల్ సాహును తన పొలిటికల్ టీంలోకి రప్పించారని వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ కపిల్ సాహు టీం చెన్నై అండ్ బెంగళూరు సెంటర్లుగా వైఎస్ఆర్సీపీ కోసం డేటా అనాలిసిస్ అండ్ ప్రచార వ్యూహకర్తలపై వర్క్ స్టార్ట్ చేశారని, త్వరలోనే విజయవాడలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారని టాక్ నడుస్తుంది. ఇక 2024 ఎన్నికల్లో 11 సీట్ల షాకింగ్ రిజల్ట్తో కొంతకాలం స్తబ్దంగా ఉండిపోయిన జగన్ ఈ మధ్య మళ్లీ ఫుల్ యాక్టివ్ అయ్యి పర్యటనలు ప్రారంభించారు. ఆయన సభలకు జనం మళ్లీ భారీగానే పోటెత్తుతున్నారు. అయితే ఈ పర్యటనలకు వస్తున్న జనాన్ని చూసి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో మళ్ళీ తానే గద్దెనెక్కుతాననే నమ్మకం జగన్లో పెరగవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రాక్టికల్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మొదటిది, పార్టీ పునర్నిర్మాణం అనేది శాస్త్రీయంగా జరగాలి. రెండవది, గ్రౌండ్ లెవెల్లో కష్టపడే నిజమైన వర్కర్లను గుర్తించి వారికి సరైన ప్రోత్సాహం అందించాలి. మూడవది, 10 ఏళ్ల పాత పాలనలో జరిగిన తప్పులను నిజాయితీగా సమీక్షించుకుని పార్టీ విధానాలను దిద్దుకోవాలి. నాలుగవది, కేవలం నేరస్తులు లేదా వివాదాస్పద వ్యక్తుల పరామర్శల కోసమే జనంలోకి వెళ్తే అది పార్టీ ఇమేజ్కు తీవ్రమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందని సోయి ఉండాలి. ఐదవది, వ్యూహకర్తలు కేవలం ఐడియాలు మాత్రమే ఇస్తారు తప్ప పూర్తిగా వారే విజయాలను అందించలేరనే కఠినమైన నిజాన్ని గ్రహించాలి. ఆరవది, అధికారంలో ఉన్న చంద్రబాబు, పవన్, బీజేపీ కూటమి స్ట్రాటజీలను ఏమాత్రం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు.
జనం తన మీటింగులకు, పర్యటనలకు వేల సంఖ్యలో పోటెత్తుతున్నారనే ఒకే ఒక్క అంశం రాబోయే విజయానికి సంకేతం కాజాలదు. జగన్ ఎప్పుడు జనంలోకి వెళ్ళినా జనం రావడం సహజం. కానీ ఆ క్రౌడ్ అండ్ జోష్ ఓటింగ్ రోజున పోలింగ్ బూతుల వరకు వెళ్లి ఓట్లుగా మారితేనే అసలైన విజయం దక్కుతుంది. ఈ కొత్త వ్యూహకర్త కపిల్ సాహు చేతిలో ఏమీ మంత్రదండం లేదు. ప్రశాంత్ కిషోర్ అయినా, కపిల్ సాహు అయినా రాజకీయాలలో నాయకుడి స్వయం కృషి, ప్రజాదరణే ప్రధానం. వ్యూహకర్తలను మాత్రమే నమ్ముకుంటే 2024లో జరిగినట్లు మరో ఋషిరాజ్ సింగ్ సీన్ రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.